నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల తెనాలిలో పర్యటించిన సందర్భంగా ఇటువంటి రౌడీ షీటర్లందరినీ కూడా పోగు చేసి ఒకవేళ తాను ఏ కేసులో అన్న అరెస్ట్ అవుతే రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడానికి ఆయన మాస్టర్ ప్లాన్లు అంటూ కొన్ని వార్తలు వచ్చాయి. మరి అది మరవక ముందే ఈ సాక్షి డిబేట్లో జరిగినటువంటి ఇష్యూ ఏదుందో దాంతో కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్ అయిన తర్వాత ఈ కృష్ణంరాజు పరారిలో ఉండగా కృష్ణంరాజు ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి నా మాటలకు అంటూ ఆయన కొన్ని వీడియోలు షేర్ చేయడం వెనుక కూడా జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది అంటూ కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. మరి మొత్తానికి రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాస్టర్ ప్లాన్ చేస్తున్నారంటూ కొన్ని కథనాలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఇవి నిజమేనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన తర్వాత నుంచి కూడా వైసీపీ కానివ్వండి, వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా కానివ్వండి ఏ విధంగా ప్రచారం చేస్తున్నారో అందరికీ తెలిసిన విషయమే. మరి మొత్తానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఏ విధంగా రియాక్ట్ అయ్యారో మనం చూసాం. ఇదిలా ఉంటే ఇటీవల తెనాలి పర్యటన గురించి ఆయన పైన అయితే కొన్ని వార్తలు వచ్చాయి. మరి ఇప్పుడు ఎట్టకేలకు రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలి. సో కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్ అయిన తర్వాత చేసినటువంటి వ్యాఖ్యలు కాకుండా కృష్ణంరాజు ద్వారా కొన్ని వీడియోలు ఉన్నాయి, కొన్ని ఆధారాలు ఉన్నాయి. తాను చేసినటువంటి వ్యాఖ్యలకి మహిళలకి క్షమాపణలు చెప్పడం కాదు, నేను ఆధారాలు చూపిస్తానంటూ ఒక యూట్యూబ్ ఛానల్లో కొన్ని వీడియోస్ షేర్ చేయడాన్ని ఏ విధంగా చూడాలి? అంటే ఇక్కడ మహిళల వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు, ఇవన్నీ కాదు, రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలి, కూటమి ప్రభుత్వం పైన అంటే శాంతి భద్రతలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పి ప్రచారం చెయ్యాలి అంటూ చేస్తున్న పనే అని కొందరు విశ్లేషిస్తున్నారు. మరి మీరేమంటారు? ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే ఇప్పుడు ప్రజలే వాళ్ళ ఆలోచన విధానం బాగా అంటే యాక్టివ్గా ఉంటున్నారు. మనకంటే ముందు కూడా వాళ్ళే త్వరగా వాళ్ళ ఆలోచనల్ని షేర్ చేసే ప్రక్రియలో వాళ్ళు ఉంటున్నారు. ఎలా ఇది జరుగుతుంది అంటే గతంలో ఏం జరిగింది, ప్రజలు ఎలా రియాక్ట్ అయ్యారో మనం చూసాం. 2019 జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు తమ తప్పును తెలుసుకున్నారు. మేము ఎక్కడ మాలో లోపం జరిగింది, ఎందుకు జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టాము, ఏం ఆలోచించలేకపోయాము, ఎందుకు మేమంత అవివేకంగా ఆలోచించామనేది. అక్కడ ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్, తండ్రి లేని పిల్లోడు, లేకపోతే మోసం చేస్తున్నాను జైలుకు పంపించారు. అసలు సంబంధం లేని చంద్రబాబు నాయుడు గారి మీద అసలు అతను జైలుకు పోవడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ బాబు గారి మీద అది రుద్దేసి అనవసరంగా అసలు అక్రమ కేసులు బనాయించి 16 నెలలు జైల్లో ఉంచారు, నా తండ్రిని పొట్టన పెట్టుకున్నారు అనేది రకరకాల ప్రచారాలు చేసి షర్మిల, విజయలక్ష్మి మెయిన్ వైఎస్ ఫ్యామిలీ నుంచి ప్రజల్లో ఏ విధంగా వాళ్ళు విస్తృతంగా ప్రచారం చేశారో చూస్తే ప్రజలందరూ కూడా ఏ విధంగా వీళ్ళ కళ్ళబుల్లి కాకమ్మ కబుర్లోకి పడిపోయారు. ఈ రోజున ప్రజలను చూస్తూ ఉంటే వీళ్ళు ఏ విధంగా మేము తప్పు చేశామో ఆ తప్పుని మళ్ళీ చేయకూడదు, ఆ ఓటు హక్కుని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి అనే ఆలోచనతోటి మనం చూస్తూ ఉంటే గతంలో వాళ్ళ చెప్పులతో వాళ్లే కొట్టుకున్నారు చేసిన తప్పుకి. మరి ఎన్ని విధాలుగా ఈ రోజున ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు సజ్జల రామకృష్ణారెడ్డి ఏ విధంగా భూములను ఆక్రమించేసి ఏ విధంగా సకల శాఖ మంత్రిగా ఉండి ఎన్ని రకాలుగా రాష్ట్ర ప్రజల సొమ్మును దోచుకున్నాడు. మరి రజని, విడుదల రజని ఈ రోజున వచ్చి గొప్పగా ఏదో చెప్పబోతుంది. మరి ఆవిడ ఎన్ని కేసుల్లో ఉంది, లిటరల్లీ పోలీస్ ఆఫీసర్ ఆవిడతో పాటు లంచం తీసుకున్న వ్యక్తే చెప్పాడు వీళ్ళ నీచమైన బుద్ధులు ఏంటనేది. మరి ఇంకా కప్పిపుచ్చుకునే ప్రయత్నం మనం చూసాం. పబ్లిక్గా ఒక దొంగని ఆవిడ కారులో దాచేసి సిఐ గారితో ఏ విధంగా వాగ్వివాదానికి దిగింది. మరి ఇట్లాంటి వ్యక్తులు ఈ రోజున శుద్ధపూసల్లా వచ్చి నీతులు చెప్తారు. మరి ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాంట్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైనా సరే ఏ స్కామ్లో లేకుండా ఉన్నారు. ఒక్కరిని చూపించమనండి. ఈ రోజున రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి అడ్డగోలుగా దోచేసి ఇష్టానుసారంగా మళ్ళీ మేమే 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు మా పరిపాలనే ఉండిద్దని చెప్పేసి ఆ అధికార మదం నెత్తికెక్కించుకొని కళ్ళు నెత్తికెక్కి ఏ విధంగా వెర్రవీగారు. ఈ రోజున వీళ్ళు అనుకుంటున్నట్లుగా ఏదైతే తెనాలి పర్యటన జగన్మోహన్ రెడ్డి సకల ప్రయత్నాలు చేసి విఫలమైపోయాడు. వెన్నుపోటు దినం అన్నారు. ఎవ్వరు కూడా మీ దినం చేసాం మేము, ఇంకా వెన్నుపోటు దినం ఏంది, సంవత్సరికాలు పెట్టుకోండి అన్నారు. మరి ఆ తర్వాత చూస్తే మనం చూసే సాక్షి ఛానల్లో ఈ విధంగా మాట్లాడించడం. ఇక్కడ కులాలు అంటే కృష్ణరాజు అనే వ్యక్తి రాజు, మరి కొమ్మినేని శ్రీనివాస్ అంటే చౌదరి, మరి ఈ విధంగా కులాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కమ్మోడిని ఎలా అరెస్ట్ చేస్తారని. కమ్మోడేంటి, రెడ్డేంటి, ఇంకొకరేంటి, మన వీళ్ళు ఏదైతే తెనాలికి సంబంధించిన దాంట్లో ఏమన్నారు, ఎస్సీ ఎస్టీలు
వాళ్ళని ఇబ్బందికరంగా వీళ్ళు చూస్తున్నారు, వాళ్ళకి వీళ్ళు సరైన విలువలు ఇవ్వట్లేదని చెప్పేసి అక్కడ కూడా కుల ప్రస్తావన తెస్తే అక్కడ కొంతమంది ఎవరైతే మాదిగ సామాజిక వర్గానికి చెందిన మాల ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఒక గ్రూప్గా ఏర్పడి ఎదురు తిరిగి పోరాడారు. ఇక్కడ ఇంకొకటి మేడం, జగన్మోహన్ రెడ్డి స్టార్టింగ్ నుంచి కూడా కూటమిలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నించారు, విఫలమయ్యారు. శాంతి భద్రతలను కూడా చిచ్చు పెట్టాలనుకున్నారు, అంటే రాష్ట్ర ప్రజల్లోకి నేను వస్తాను అంటూ, కానీ ఏది కూడా సఫలీకృతం కాలేదు. సో ఎట్టకేలకు అసలు అమరావతి అంటే స్టార్టింగ్ నుంచి ఇష్టం లేదు, రాజధాని అంటే ఇష్టం లేదు. సో రాజధాని ప్రాంతం పైన ఇటువంటి వ్యాఖ్యలు చేద్దామనే కావాలనే వాళ్ళ స్క్రిప్ట్తో చేస్తున్నారు అంటూ కొందరు అంటున్నారు. మీరేమంటారు? మనం అతను రాప్తాడు పర్యటన చూస్తాం, అసలు పోలీసులను సెక్యూరిటీగా ఇవ్వలేదు కాబట్టే హెలిప్యాడ్ ఏదైతే అక్కడ ప్రజలందరూ కూడా వచ్చేసి దానికి సంబంధించిన విండ్షీల్డ్ ఇవన్నీ కూడా దెబ్బతిన్నాయి, ప్రజలంతా కూడా ఇష్టానుసారంగా వచ్చారు. దాంట్లో ఎవరైతే అక్కడ సంబంధించిన ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి దాంట్లో నిందితుడిగా ఉన్నాడు. ఈ రోజు కూడా అతను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ఎక్కడ వచ్చిన మనం చూడలేదు దాఖలాలు. మరి అదేవిధంగా చూస్తే ఏ విధంగానైనా సరే కూటమి ప్రభుత్వం మీద వీళ్ళు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ప్రభుత్వం విఫలం అయిపోయింది, ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందనే ఒక భావనను తీసుకురావడానికి క్రియేట్ చేస్తున్నారు. ఎన్ని విధాలుగా వీళ్ళు ప్రయత్నం చేసినా అది జరగదు. ఈ రోజున ఈ కృష్ణరాజు అనే ప్రబుద్ధుడు నీచంగా మాట్లాడి కుక్క కంటే హీనంగా మొరిగి అడ్డగాడిదలాగా ప్రవర్తించి ఆడవాళ్ల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి మహిళామ తల్లుల ఏదైతే వాళ్ళ గౌరవాన్ని అగౌరవపరిచాడో ఈ దుర్మార్గుడు, ఈ నీచుడు ఈ రోజున మళ్ళీ ఏమాత్రం సిగ్గు లేకుండా భయం లేకుండా ఎక్కడో గుంటనక్కలా దాక్కుని ఈ రోజున పిచ్చి కుక్కలా వాగుతున్నాడు. ఈ కుక్కను ఏం చేయాలి? వేరే ఏపీ జర్నలిస్ట్ అని చెప్పి ఒక ఛానల్ ద్వారా 8 నిమిషాల 42 సెకండ్ల వీడియోని రిలీజ్ చేసి ఇవిగో దాఖలాలని గతంలో ఎక్కడో ఏ స్టేట్లోనైనా సరే ఆ రాజధాని ప్రాంతంలో ఎక్కడైనా సరే ఇట్లాంటివి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, అసాంఘిక కార్యకలాపాలు రకరకాలుగా వాళ్ళు చీకటి ముసుగుల్లో చేసేవి ఏదో ఒక రోజు బయటకు వస్తాయి. అవన్నీ తీసుకొచ్చి నువ్వు ఈ రోజున వీడియో రిలీజ్ చేసావంటే నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి? కృష్ణరాజు అనే యదవని. కుక్క కంటే హీనమైన మురుగుంట్లో పంది బతుకుతుంది, వీడు బ్రతుకుతున్నాడు. అంత కొవ్వెక్కి కొట్టుకుంటున్నావా? మళ్ళీ నువ్వు వీడియోలు రిలీజ్ చేసి ఏ విధంగా వాగుతున్నాడు? వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కృష్ణరాజు అనే వాణ్ణి కుక్కను కొట్టినట్టు కొడతారు. ఇంత నీచమా, ఇంత నికృష్టమా? అంటే జగన్మోహన్ రెడ్డి ఏమో ఈ విధంగా ఏదైనా సరే విద్వేషాలని విషాన్ని గమ్ముతున్నాడు రాష్ట్రం మీద. వీళ్ళ బ్యాచ్ ఏదైతే ఉందో ఆ బ్యాచ్ని అంతా వేసుకొని నోటికి ఇష్టానుసారంగా ఏదొస్తే ఒకవైపు కొమ్మినేని శ్రీనివాస్ని ఖండిస్తున్నాము, ఆయన చేసిన తప్పు అంటున్నారు, ఇంకోవైపు ఏమో ఈ ఛానల్లో అలా మాట్లాడారు, ఆ ఛానల్లో అలా మాట్లాడారు. అవును, మీరే అంటున్నారు కదా తప్పని ఖండిస్తున్నామని, వాళ్ళు కూడా ఖండిస్తున్నారు. మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయరు? ఎవరికి తోచిన భాషలో వాళ్ళు ఖండిస్తున్నారు, యాక్సెప్ట్ చెయ్యాలి కదా. వాళ్ళు అలా మాట్లాడటానికి వీల్లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని అన్నారు, మరి జగన్మోహన్ రెడ్డి గారిని అనక ఏం చేస్తారు? మరి బయటకు వచ్చి ఆయన ఏమన్నా నీలా ఖండిస్తున్నానని చెప్పాడా? చెప్తే మాట్లాడకుండా ఉంటారు. సొంత చెల్లికే విలువని జగన్మోహన్ రెడ్డి ఈ రోజున రాష్ట్ర ప్రజలకు విలువ ఇవ్వడు అనేది తెలిసిపోయింది. తల్లినే ఈ రోజున ఏ విధంగా చూస్తున్నాడు. కాబట్టి ఈ రోజున ఇక్కడ ఒకటి, జగన్మోహన్ రెడ్డి చెల్లి తన తండ్రికి పుట్టలేదంటే అక్కడ అవమానం ఎవరికి? ఆయన తల్లికే కదా. మరి ఈ రోజున ఆ ఇంటి పరువు నువ్వే తీసుకున్నప్పుడు, ఇంత నీచంగా దిగజారుడు తనంగా నువ్వు మాట్లాడినప్పుడు అంతకంటే నీ నికృష్టమైన బుద్ధి ఏంటనేది ఈ రోజున ప్రజలందరికీ అర్థమైంది. మరి రాజధాని ప్రజల పట్ల నీకున్న గౌరవభావం ఏంటో తెలిసింది. అసలు ముందు ఆంధ్ర ప్రజల ఏదైతే ఆత్మగౌరవం, అమరావతి రాజధాని, దాని పట్ల జగన్మోహన్ రెడ్డికి జీరో, అసలు ఎటువంటి ఆలోచన లేదు. దాని గురించి అతనికి ఎలాంటి అంటే ఒక మంచి భావన అనేది లేదు, అదందరికీ తెలిసిన విషయమే. మరి అట్లాంటి వ్యక్తి ఎప్పుడు విషం కక్కుతూనే ఉంటాడు, చిమ్ముతూనే ఉంటాడు. ప్రజలైతే ఎక్కడా కూడా ప్రతి ఒక్కరిలో చైతన్యం ఉంది. ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలు చేస్తారో ఎవ్వరూ రియాక్ట్ అయ్యే ప్రసక్తి లేదు. ఎందుకంటే మొన్న మనం వెన్నుపోటు దినోత్సవం చూసినా, లేకపోతే తెనాలి పర్యటన చూసినా, రాప్తాడు పర్యటన చూసినా, అక్కడక్కడ చిన్న విషయాలే తప్పించి ప్రజలు ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వట్లేదు, ఎవరూ సపోర్ట్ చేయట్లేదు. ఈ రోజున మహిళామ తల్లులకు మాత్రం ఖచ్చితంగా వీళ్ళైతే క్షమాపణ చెప్పి తీరవలసిందే. ఈ రోజున అన్ని మీడియా వాళ్ళని తీసుకొస్తుంది లక్ష్మీ పార్వతి. అసలు కట్టుకున్న భర్తని కన్నబిడ్డని వదిలేసి వచ్చి వేరే వ్యక్తితో ఉంటున్న నువ్వు గతంలో ఈరోజు నువ్వు నీతులు చెప్తున్నావా? మహిళల పట్ల నీకున్న గౌరవం ఏంటి? నువ్వు ఒక మహిళగా మాట్లాడుతుందేంటి? అంటే నువ్వు ఒక మహిళగా ఏనాడు ప్రవర్తించావు గనక ఇట్లాంటి లక్ష్మీ పార్వతి లాంటి వ్యక్తుల చేత కూడా అంటే నీతులు చెప్పించుకునేంత స్థితిలో ఎవరు లేరమ్మా. నీ దిగజారుడుతనం ఎప్పుడో అయిపోయింది. నువ్వు ఎట్లాంటి దానివో తెలుసు, నీ బ్రతుకేంటో తెలుసు, నీ నీచమైన ఆలోచన ఏంటో తెలుసు. ఈ రోజున
నువ్వు పదే 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 నా భర్త అని చెప్పుకుంటున్నావు కదా, మరి ఆయన స్థాపించిన పార్టీలో లేకుండా నువ్వు ఎక్కడున్నావో తెలుస్తుంటే నీ బ్రతుకు అర్థమైపోయింది. కాబట్టి మీరు అంటున్నట్లుగా ఏదైతే ఈ రోజున వాళ్ళు ఎన్ని రకాలుగా కులాలతోటి, మతాలతోటి, ప్రాంతీయ విభేదాలతోటి అంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా కూటమి ప్రభుత్వం పట్ల ఏదో ఒకటి నెగిటివ్గా తీసుకువెళ్లాలని చూసే ప్రయత్నం ఎక్కడా కూడా జరగదు. వీళ్ళ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోతాయి. వీళ్ళు తలిచింది ఏది కూడా, వాళ్ళు ఏమన్నా ఒక యజ్ఞం చేద్దాం అనుకుంటున్నారా, యాగం చేద్దాం అనుకుంటున్నారా? అందరూ కూడా సపోర్ట్ చేయడానికి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనుకుంటున్నారు. ఒక సంకల్పం మంచిదై ఉండాలి, దానికి అందరూ సపోర్ట్ ఉంటారు. ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలు చేసే వ్యక్తులకి ఎవరు సపోర్ట్ చేయరు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ మూసేసుకోవాల్సిందే. జెండా కట్టేవాడు పట్టేవాడు ఉండడు. ఈ రోజున ఇంటి చెల్లెల్ని ఏడిపించాడు, ఉసురు కొట్టింది. ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచులు అందరి ఉసురు పోసుకొని సర్వనాశనం అయిపోతారు తప్పించి బాగుపడేది లేదు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం.